सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळवासिनि वेदनुते पङ्कजवासिनि देव सुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय माम् सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळवासिनि वेदनुते पङ्कजवासिनि देव सुपूजित सद्गुणवर्षिणि शान्तियुते। ఓం శ్రీమాత్రే నమః. నా పేరు రామకృష్ణ. నా స్టేట్ బ్యాంక్ కొలీగు మరియు సోదర సమానుడైనటువంటి రాంబాబు, ఆయన గురువు గారు శక్తి పంచాయతన సహిత చండీ యాగం హైదరాబాదులో మార్చి 21 నుంచి మార్చి 25 వరకు చేస్తున్నారు. నువ్వు తప్పకుండా రావాలి, వీడియో కూడా తీయాలి అని నాకు చెప్పాడు. అతని యొక్క ఆహ్వానం మేరకు నేను వెళ్ళి ఆ 5 రోజుల వీడియో తీశాను. 5 రోజులు వీడియో ఏమిటంటే, మొదటి రోజు విఘ్నేశ్వరుడు, రెండో రోజు సూర్యుడు, మూడో రోజు శివుడు, నాలుగో రోజు రామాయణ పారాయణం, 5వ రోజు మహాపూర్ణాహుతి మరియు ఆశీర్వచనం. ఈ 5 వీడియోలు కూడా యాగం చండీ యాగాన్ని తీశాను. సో ఈ చండీ యాగాలన్నింటి వీటిని 5 రోజులని కూడా నేను యూట్యూబ్లో డే 1, డే 2, డే 3, డే 4, డే 5 కింద పెట్టాను. ఇలాంటి యాగాలు చేయడం చాలా అరుదు. అవి వీడియో రూపంలో కూడా మనకు యూట్యూబ్లో దొరకడం కూడా అరుదు. ఇది చూసేవారికి చేసేవారికి కూడా ఒక కేస్ స్టడీ లాంటిది. సో అందువల్ల మీరు కూడా చక్కగా చూసి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలని పొందండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే కనుక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు రామ్కి 111. నా భాగ్యం ఏంటంటే ఈ డే 3లో మా దంపతులకి ఈ హోమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని గురువు గారు ఇచ్చారు. మేము చాలా ధన్యులం. శ్రీమాత్రే నమః. సంకల్పం చేసినటువంటి సహస్ర చండీ పారాయణం అంటే 1000 పారాయణలు పూర్తి చేసిన తర్వాత శాస్త్రానుబద్ధంగా 100 హోమాలని మనం సంకల్పించుకొని ఆ 100 హోమాలని కూడా ఈ 5 రోజులు ఈ అమ్మవార్లని మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా ముగ్గురు అమ్మవార్లని ఇక్కడ ఏకకాలంలో ఆవాహన చేస్తూ అర్చన చేస్తూ ఆ ముగ్గురు ఒక దగ్గరికి అయితే వచ్చే అంటే ఉద్భవించేటటువంటి తల్లియే చాముండా అంటే చండికా పరమేశ్వరిగా మనం ఈనాడున ఈ సర్వతోభద్ర మండలం అంటూ ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుని ఆ తల్లిని అక్కడ కొలుస్తూ ఈ 5 రోజులు పాంచాన్నిక దీక్షగా అమ్మవారిని మన గృహంలో ఆవాహన చేసి చతుషష్ఠి ఇత్యాది వివిధ కార్యక్రమ పూజలు అన్ని కూడా ఆచరిస్తూ ఈ 5 రోజులని ఎలా చేస్తున్నాము అంటే శక్తి పంచాయతన విధానంగా గణపతి నుంచి మొదలుకొని సూర్య భగవానుడు, శ్రీ సుదర్శనుడు, ఆ తర్వాత పరమేశ్వరుడు, చిట్ట చివరిన నారాయణుడు, అమ్మవారు 5గురిని కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు ఉపాసిస్తూ చిట్ట చివరిగా ఆ తల్లిలోనే లీనం చేస్తూ ఆ అమ్మవారిని మనం సంకల్పం చేసుకుంటున్నాం. దాని కదలి వనంలో ఉండే తల్లి కావున పూర్తిగా ఆ అరటి తోటల మధ్యన ఉన్నటువంటి జగన్మాతని ఈ 5 రోజులు మనం ఆచరిస్తున్నాం, సేవిస్తున్నాం. ఈ గొప్ప కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన వారే కాదు, బయట నుంచి వెళ్తూ ఈ హోమ పొగని పీల్చే వాళ్ళకు కూడా ముక్తి కలుగుతుంది అని చెప్పి శృతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి అనేది చండీ సప్తశతిలోనే చెప్పారు. ఈ శ్లోకంలోని విన్న మాత్రం చేతనే పూర్తి ఆయురారోగ్యములు, ఏ దృష్టి దోషములు కానీ ఆరోగ్య దోషములు కానీ పూర్తిగా తొలగి అమ్మ కృప ఉండాలి అని చెప్పి మరొక మాట తెలియజేస్తూ స్వస్తి.
नमो हन्त्रे जहनीयसे स्वाहा नमो वृक्षे माता महारानी की पार्वत्या सलामिका कौशिकी नमस्ते श्रीते स्वाहा सीता रामलक्ष्मी नाम्याः अविष्टाकुमारस्य लक्ष्मीनारायणगोत्रोद्भवस्य साईनाथ शर्मा नामधेयस्य नवत्याहरगोत्रायाः सुष्मा नाम्याः यजमानस्य हर्षगोत्रोद्भवस्य कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर वायव्यदिग्भागे वाजवे नमः ओं भूर्भुवस्सुवः ओं क्लीं अयं सोमप्रदेतवः मनस्फलदुर्भृतः प्रदामन्तोषीमहि प्राणी देवी सुभगा सुपत्नी ओं नमो भगवते राजा ते ओं उत्तरदिग्भागे शिरस्थाने श्रीरुद्राग्रमः ओं भूर्भुवस्सुवः ओं इं श्वात्वसिप्रते धारौ त्रीणानीकेन वायुमाग्ने पुरुषि मामायुंसि ओं नमो भगवते रुद्राय इं ओं मूर्ध्निस्थाने श्रीरुद्राग्रमः ओं भूर्भुवस्सुवः ओं ईं ऋतोष्वे धारौ त्रीणानीकेन वायुमाग्ने पुरुषि मामायुंसि ओं नमो भगवते रुद्राय इं ओं ललाटस्थाने श्रीरुद्राग्रमः ओं भूर्भुवविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिपदः ब्रह्मणोदिपदः ब्रह्मा शिवो मे अस्तु सदा युगो इति साष्टाङ्गं प्रणम्या शिरसा नमः ओम ब्रह्मविज्ञानं परस्तात्तेवस्तयामि नीराजनानन्तरं पुष्पार्घ्यं नमः पार्वती महादेव हरा महादेव हरा तत्पुरुषाय विद्महे तन्नो रुद्रः प्रचोदयात् मंत्रपुष्पं समर्पयामि ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिपदः ब्रह्मणोदिपदः ब्रह्मा शिवो मे सदा शिवो स्वाहा राजोवाच स्वाहा पुत्रराजभिर्धनैः स्वाहा केशगिं भवदस्नेहमनुमतिराजमानसं स्वाहा ऐश्य उवाच स्वाहा ब्राह्मणस्वतः हेमनोपराजनवरिष्ठदाम्बरः ऐस्कन्यचिरदस्नेहं धनुर्धैनराकृत स्वाहा वरिष्ठरहादजहाददेश्वरमेवरः वेदन्नाविधानाविधानन्दर्महापदे स्वाहा यत्रेव प्रवणन्ति तम्बिगणे स्वदवन्धुरो ईशान्तिने मे विश्वासदोर्मनस्य चिदायते स्वाहा
श्रीफल महाहुति समर्पयामि नमः स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णु संकल्पित पंचविंशति चंडी सप्तशती हवनाख्ये शुभ कर्मणि तृतीय दिवस सर्व सुवासिनी अर्चनं करिष्ये ध्यायामि आवाहयामि नवरोः आद्यं समर्पयामि हस्तेषु अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि श्री राजराजेश्वरी स्वरूप सुवासिन्यै नमः शुद्धोदक स्नानं समर्पयामि स्नानान्ते शुद्ध आचमनीयं समर्पयामि आलार्कद्युतिदाडिवीय कुसुमं प्रस्पर्धि सर्वोत्तमं मातस्त्वं परिधेहि दिव्यवसनं भक्त्या मया सकञ्चुकप्रावरण परिधानवस्त्रं सकञ्चुकप्रावरण परिधानवस्त्रं समर्पयामि वेदयामि देवस्य पत्न्यै नमः सर्वस्य देवस्य पत्न्यै नमः ईशानस्य देवस्य पत्न्यै नमः अभूता प्रदक्षिणैः स्वां परितः करोमि रक्तोत्पला रक्तकला प्रभाभ्यां तदोर्ध्वरेखाकुलिशाङ्कुशाभ्याम् असेनाथ सहस्राणि क्रियन्ते हर्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्व हरिपूर्ण जगन्माता कटाक्षसिद्धिरस्तु तथास्तु सर्व నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం భక్తిలిత శివ జ్యోతి సర్వకామదా सर्वसिद्ध्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि Thank you.